నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఫాల్ శ్రీనివాస్. 6 గ్యారంటీల పథకాలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన. ప్రజల వద్ద నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ లక్ష్మీ కిరణ్. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు లేదని ముస్తాబాద్ బీజేపీ అధ్యక్షుడు సవల క్రాంతికుమార్ అన్నారు. 6 గ్యారంటీ పథకాల అమలు చేస్తామని మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉండే హక్కు లేదని బీజేపీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయం వరకు ఆందోళన చేపట్టారు. దీనికి ముందుగా ప్రధాన రహదారులపై ర్యాలీగా తరలివెళ్లి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం మండల పరిషత్ అధికారికి వినతి పత్రం సమర్పించిన సందర్భంగా క్రాంతికుమార్ మాట్లాడుతూ 6 నెలలలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత రావడంతో నామమాత్రపు పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుంది అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేక వెనుకడుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు జనార్దన్, పట్టణ అధ్యక్షుడు మహేందర్, నేతలు కృష్ణ, శ్రీనివాసరావు, గోపి, నరేష్, శంకర్, బాలరెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి హామీలను నెరవేర్చడంలో విఫలమైనందున ఆ పార్టీని బొందబెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కానీ వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కావడం లేదు. ఒక ప్రభుత్వ అధికారికి ఇలా లబ్ధిదారులు వచ్చి ఒక ప్రభుత్వ అధికారికి మీకు ఇచ్చిన హామీలు ఒక చెత్త బుట్టలు వారేసి ఇలా మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మీరు ఆన్లైన్ చేసుకుంటే మీకు రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇలా ఏ పథకం తీసుకున్నా కానీ లబ్ధిదారుల నోట్లో మన్ను పోసినట్టే ఉంటున్నారు తప్పితే మీరు ఎవ్వరు కూడా ఎలాంటి వాళ్ళకి ప్రజలకు ఉపయోగపడేటువంటి హామీలు చేయడం లేదు. అందుకనే మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి బాజాపగా వాళ్ళకి హామీలు నెరవేర్చుని, లేని పక్షంలో మీరు గద్దె దిగి మీరు రాష్ట్ర ప్రభుత్వం మాతో చేతనైతలే అని చెప్పేసి మీరు ప్రభుత్వం డిజాల్వ్ చేయనని చెప్పేసి మేము ముస్తాబాద్ మండల బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ మన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉన్నదంటే, గెలవడానికి ముందు ఎన్నో హామీలు ఇచ్చిండు, అవి ఇంతవరకు కూడా నెరవేరలేదు. 6 గ్యారెంటీల పథకం ఇచ్చిండు, అవి వేస్ట్ అయిపోయినాయి. మరి మహిళలకు ముఖ్యంగా ఒక మహిళ సాటి మహిళకు ఒక మండల అధ్యక్షుడు ఉండి కూడా ఆమెను స్టే మీద పిలవలేక ఆమెను కూడా మహిళలను పరుస్తురు. మరియు బస్సులో కూడా అయితే నువ్వు ఎందుకు బస్సు పెట్టినావు, అది వేస్ట్. మరి ఆ బస్సులు ఒకరికొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప అలివేంది. ఆటోలు కూడా పాపం వాళ్ళు జీవనాభివృద్ధి ఇస్తున్నావు, అది కూడా లేదు. మరి ఇవి ఇట్లాంటి ఎన్నో పథకాలు ఇచ్చుకుంటా నువ్వు గద్దెనెక్కినావు, కానీ వెంటనే నువ్వు తక్షణంగా రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అన్నగారు, విన్నవించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారో మాకైతే అర్థమైతలేదు. 8 మంది ముఖ్యమంత్రులని బయటకు కనిపిస్తూ ఉన్నది. ఒక ముఖ్యమంత్రి ఉంటే నిజంగా ఇవన్నీ పథకాలు అమలవుతుండే కావచ్చు, కానీ 8 మంది ముఖ్యమంత్రులు అయిపోయారు. ఇలా మా దరిద్రం ఏంటంటే ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతను చూసుకుంటూ ఒక్కొక్క పథకం బయటకు రిలీజ్ చేస్తున్నారు తప్ప చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఏ పథకాన్ని కూడా మీరు అమలు చేసింది లేదు ఇప్పటివరకు. నిరుద్యోగుల కోసం ఈరోజు జిల్లాకు ఒక ఫ్యాక్టరీ తీసుకొస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఏ జిల్లాలను ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు ప్రారంభించారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా తులం బంగారం పెడతా అని చెప్పి మా ఆడబిడ్డలు మోసం చేసి వాళ్ళు ఓట్లు ఎంచుకున్నావు. వాళ్ళ కలకల తగిలితే ఇదివరకు కేసీఆర్కి ఏమైందో రేపు నీ గతి అంతకంటే ఫోటో కానీ స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఫోటో పెట్టాలని చిత్తశుద్ధి కూడా లేదు. అంటే ఎటుపోతుంది ఈరోజు మీ పాలన? అధికారులు కూడా ఒకే పార్టీ వైపు మీరు మొగ్గు. ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నది కావచ్చు, రేపు వచ్చేది మా ప్రభుత్వం, జాగ్రత్త. ఖచ్చితంగా మీరు ఎట్లా పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి, ఏ రకమైన పద్ధతిలో చేయాలో ఆ రకంగా చేయండి తప్ప మీరు ఒకే పార్టీ పక్షపాతంగా చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు. ఈరోజు సిలిండర్లు 500 ఇచ్చినామని చెప్తున్నారు. అసలు ఉచిత సిలిండర్ విషయం మీరు ముందరికి తీసుకొచ్చారు. దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంతో చెప్పాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది, దాన్ని ముందర పెట్టి మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఒకవైపు సన్న బియ్యం, అసలు FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సన్న బియ్యం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మధ్యలో మీరు చేసేది బ్రోకర్ వ్యవస్థ మాత్రమే. దానికి మేము ఇద్దరు మన సంఖ్యలు గుర్తుకుంటున్నారు. మీ వాటా ఎంతో చెప్పాలి.
లేదంటే రేషన్ కార్డులు ఉన్న స్లిప్పులు తీసుకొచ్చి మేము చూపిస్తాం మా వాటా ఏందని. ఒకటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నది, నిజమైన లబ్ధిదారులందరినీ కూడా గుర్తించి ఇళ్ల విషయంలో కానీ, రాజీవ్ యువకాశంలో కానీ, మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతలు కానీ అందరికీ కూడా సమానంగా ఇస్తేనే మేము ఊరుకుంటాం. లేదంటే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున కార్యాలయాలన్నీ కూడా దిగ్బంధం చేసి ఏ అధికారిని కూడా కార్యాలయంలో ఓనియకుండా ప్రజలే పాలన చేసుకునే విధంగా మేము చేస్తాం. ప్రజాపాలన అన్నారు కదా, ఆ ప్రజాపాలన నిజమైన ప్రజాపాలన ఏందో మేము చూపిస్తాం. తస్మాత్ జాగ్రత్త. భారత్ మాతాకి జై. క్రాంతి హిడుతుడు. దేశవ్యాప్త కులగణనపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ విజయమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణనపై కేంద్ర నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారని వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేసిన డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ విజయమని పేర్కొంటూ ఆయనకు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పలువురు రాష్ట్ర నేతలతో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం రోజున ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాహుల్ గాంధీని కలుసుకొని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపినట్లు ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా కూడా గణన చేపట్టడంలో కాంగ్రెస్ పాత్ర కీలకం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. इनको लेकर हम लोग आगे बढ़ना है, इसका यही एक मात्र उपाय है. अब इसको देखिए, उनके पास కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో పలువురు వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పలువురు వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం రోజున జరిగిన ప్రజావాణి సందర్భంగా పలు సమస్యలపై అదనపు జిల్లా కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మహేష్ కుమార్తో పాటు పలు జిల్లా అధికారుల నేతృత్వంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం కావడంతో భక్తుల రద్దీ నెలకొంది. భారీగా తరలివచ్చిన భక్తులతో రాజన్న ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున రాజన్నను దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోయాయి. ధర్మగుండంలో స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. దాదాపు 4 గంటలకు పైగా దర్శనానికి సమయం తీసుకుంది. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులతో పాటు గండా దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. కాగా అనుబంధ దేవాలయాలైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయంతో పాటు భీమేశ్వర ఆలయాల్లో సైతం రద్దీ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.
సోమవారం సిరిసిల్ల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 182 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సోమవారం రోజున నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 182 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ శాఖకు సంబంధించి 75, హౌసింగ్ శాఖకు 36, డిఆర్డీఓ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు 9 చొప్పున, అదేవిధంగా ఎస్సీ కార్యాలయానికి 6, మొత్తం 182 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన బొల్లె శ్రీనివాస్ పక్షవాతంతో బాధపడుతూ వైద్య సహాయం అందించాలని కలెక్టర్కు విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆయన వైద్యం కోసం 2 లక్షల చెక్కును అందజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటోకాల్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడానికి కాంగ్రెస్ నేతలు ర్యాలీగా తరలివచ్చి ప్రయత్నించడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటో క్యాంప్ కార్యాలయంలో పెట్టాలని కాంగ్రెస్ నేతలు పట్టుపట్టారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి ర్యాలీగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కార్యాలయం వద్దకు కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో 2 వర్గాలకు మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. విషయం తెలిసిన టౌన్ సీఏ కృష్ణ అక్కడికి చేరుకొని లాఠీచార్జ్ చేయడంతో జరిగిన తోపులాటలో సీఏ చేతి వేలికి గాయమైంది. అంతేకాకుండా ఇరు వర్గాల మధ్య జరిగిన పెనుగులాటలో ముఖ్యమంత్రి ఫోటో పలిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం సీఎం ఫోటో ఉండాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడి అక్కడికి రావడంతో వివాదం చెలరేగింది. చివరకు రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టకుండానే వెళ్లిపోయారు. ఎట్లా వచ్చింది ఆ బండి మా స్టాఫ్ నుంచి? అది సార్ ఆ బండి అంటే లేదు సార్, ఏం ముచ్చట అడుగుతున్నారు సార్, ఆ బండి అంటే ఏం ముచ్చట అడుగుతున్నారు. తలమే ఎనిమిది కొట్టారు సార్, మా ఇంటి పీపుల్ చూపిస్తా, తలమే కూడా కొడతారా? మరి దానికి సమానం చెప్పు. మీరు బాడీ నిండా 8 దెబ్బలు కొట్టి నేను ఒక్క మాట మాట్లాడలే, తల మించాలి ఎట్లా కొడతారు సార్ మీరు? మరి ఇవాళ వాళ్ళను పార్టీ ఆఫీస్ దాకా తీసుకొచ్చడానికి కారణం పోలీస్ డిపార్ట్మెంటే. మాకు చెప్పింది ఏంటంటే కేవలం వాళ్ళ మీటింగ్ ఉంటుంది, మీ క్యాంప్ ఆఫీస్ దాకా రానియము, అది మా బాధ్యత అని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్ చెప్పింది. కానీ పూర్తి స్థాయిలో సహకరించి క్యాంప్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మేము అడ్డుకున్నాం. ఇక ముందు ఇటువంటి జరిగితే మాత్రం తీవ్ర పరిణామం ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా పార్టీ కార్యకర్తలను విపరీతమైన కొట్టిన పోలీసు వాళ్ళు ముందుగా మేము సీఏ గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ వాళ్ళు రాకుంటే మేము రాము క్యాంప్ ఆఫీస్ కాడికి అని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళని ఇక్కడ దాకా తెప్పించండి. సిఐ గారు పూర్తి విఫలమైన ల్యాండ్ ఆర్డర్లు కాపాడారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుడు విద్యార్థి విభాగ నాయకుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభ్యుల కొడితే కంట పలిగింది. మాజీ కౌన్సిలర్ గడ్డం భాస్కర్ ఈ పలిగింది. ఈ రకంగా పోలీసులు దాడి చేసిన పోలీసులు, ఇదంతా కూడా కాంగ్రెస్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిన ధర్నా పేరుతో బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని బదనం చేస్తున్నారని ఐకేపీ నిర్వాహకులు తెలిపారు. చందుర్తి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో గత నెల రోజుల క్రితం ప్రారంభించిన కొనుగోలు కేంద్రం వద్ద 283 మంది రైతుల నుండి 31,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఐకేపీ కేంద్రం నిర్వాహకులు మమత, వినోద, మంజుల తెలిపారు. అయితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతున్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉన్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదనం చేయడానికి స్థానిక బీఆర్ఎస్ నాయకుడు చిలక పెంటయ్య వేరే ప్రాంతంలో మొలకెత్తిన ధాన్యాన్ని తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయం ఎదుట కొంతమంది రైతులతో ధర్నా చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. సజావుగా జరుగుతున్న కొనుగోలు ప్రక్రియపై లేనిపోని అపోహలు సృష్టించి రైతులను తప్పుదోవ పడిస్తున్నారని ఐకేపీ కేంద్ర నిర్వాహకులు పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి వారు వినతి పత్రం సమర్పించారు.
కాగా ఈ విషయంపై డిఆర్డీఓ శేషాద్రి మాట్లాడుతూ మరో 2 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ సంపూర్ణంగా ముగుస్తుందని, పలుచోట్ల కొందరు కావాలని ధర్నాలు చేస్తూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, దీనిని రైతులు గమనించాలని, పారదర్శకంగా జరుగుతున్న కొనుగోలు ప్రక్రియపై వివాదాలు సృష్టించడం తగదని పేర్కొన్నారు. మండల కేంద్రంలోని చందుర్తి గ్రామంలోని సరస్వతి గ్రామీణ సంఘంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించి 14వ తారీఖు 4వ నెల 2025 రోజున ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు మేము 31,000 క్వింటాలు కొనుగోలు చేసి 29,000 క్వింటాలు మిల్లులకు పంపించడం జరిగింది. అయినా కూడా కొంతమంది రాజకీయ నాయకులు వారి స్వార్థం కోసం రైతులతోటి మాట్లాడేసి వాళ్ళు కాంటపెట్టిన దగ్గర పక్కకున్న వరిధాన్యాన్ని మొలకలు వచ్చిన వరిధాన్యాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ముందట పోసి మమ్మల్ని బదనాం చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. మేము కూడా పని చేస్తున్నాము. కావున మేము ఇప్పటివరకు ఎన్ని వేల క్వింటాలు కొనుగోలు చేశాము. ఇంకో 2 రోజుల్లో సెంటర్ పూర్తి కాబోతుంది. ఇంకొక 20-25 మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. 2 రోజుల్లో సెంటర్ను పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలు నమస్కారం.